కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాయి, ప్రభుత్వం మంచిగా పోయినాయి, రేట్లు కూడా మంచిగా పెట్టిండు, ఇంత కిస్తీ కూడా పడకుండా వెంటనే పంపిండు, ఏం లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి. రైతుల పండుగ పెడతాడు, మొత్తం కొంటానని చెప్తాడు. ఏది మరి ఒక లారీ కూడా పంపుతలేడా రేవంత్ రెడ్డి? పంపుతా లారీకు ఎక్కడ ఆపుతాడు, గేట్ అవతలనే పంపుతాడు, ఇంట్లో రానే వస్తలేదు, మార్కెట్లోనే వస్తలేదు. అంతా 7,500 రైతు భరోసా ఇస్తామన్నారు, ఏమి రైతు భరోసా లేదు, ఏం లేదు. రుణమాఫీ 2 లక్షలు ఎక్కడ ఎవరికి ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, ఏం చేసిండు, మాకైతే ఇయ్యలే. మీకైతే ఇయ్యలే. మరి ఎట్లా అమ్మా ఇట్లా మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇంద్రమ రాజ్యం లేదు, ఏ రాజ్యం కూడా ఇయ్యలేదు, నోటిగా అనుకుంటానే పోయిండు కానీ ఎవరికి ఇయ్యలే, ఎవరికి చేయలేదు. మళ్ళీ ఓటు అడుగుతానికి వస్తే ఏం చెప్తావు? చెప్పుదని కొట్ట. ఎందుకంత ఎంత కోపం అని అంటే ఉన్న బుక్కడంతా పండించిన కష్టం చేసిందే పోతుంది మాకు. ఇక దానికి ఓటు వేసి ఏం లాభం? ఆయనకి ఇది చేస్తాడు, మాకేమైనా పెడతాడా?